రైట్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉన్నటువంటి నీటి వృధా పోకుండా భవిష్యత్తులో ఒక లిఫ్ట్ ఇరిగేషన్స్ లాంటివి కావాలన్నది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని చెప్తా ఉన్నాం. అట్లాగే తాండూరు పట్టణం ముంపు గురవుతా ఉంది. చిలకల వాగు సంబంధించి ఆ నీటి వరద రాకుండా అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని స్థానిక శాసనసభ్యులు అడిగారు. తప్పనిసరిగా దానిపైన కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారితో ప్రపోజల్స్ తీసుకొని తప్పనిసరిగా దానిపైన కూడా నేను చేస్తామని చెప్తా ఉన్నాం. అట్లాగే 132 ఎలక్ట్రిసిటీ సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా, అంటే డిమాండ్ పెరుగుతూ ఉంది, ఇప్పుడు ఉందని కాదు, భవిష్యత్తులో లో వోల్టేజ్ డిమాండ్ పెరుగుతూ ఉంది. పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. వాటికి అనుగుణంగా కావాల్సిన డిమాండ్ ఉండేటట్టుగా మాకు 132 సబ్స్టేషన్ ఒకటి కేవీ సబ్స్టేషన్ కావాలని శాసనసభ్యులు అడిగారు. తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలన చేసి ఈరోజు 6 సబ్స్టేషన్స్ ఏ రకంగా అయితే తాండూరు శాసనసభ నియోజకవర్గానికి ఇవాళ శాంక్షన్ చేసి భూమి పూజ చేసుకున్నామో, ఈరోజు అడిగిన వెంటనే 50 ట్రాన్స్ఫర్స్ అందించామో, భవిష్యత్తులో కూడా ఎవరికి ఎప్పుడు ఏ రకమైనటువంటి విద్యుత్ అవసరం వచ్చినా ప్రతి దాన్ని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 132 కేవీ సబ్స్టేషన్ కూడా పరిశీలన చేసి మీ లోడ్ డిమాండ్ బట్టి శాంక్షన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరి ఈ ప్రాంతం నుంచి ప్రాతిథ్యం ఇక్కడే పుట్టినటువంటి బిడ్డ విలియం మూల్ స్కూల్లో చదువుకొని ఈరోజు ఒక శాసనసభకి సభాపతిగా ఎదిగినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఈ రాష్ట్రానికి అందించారు. వారు కూడా కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ కావాలని వాటిని కూడా తప్పనిసరిగా సంబంధిత మంత్రులతో మాట్లాడి వాటి అవసరాలు కూడా తీరుస్తామని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులు కూడా కొన్ని అంశాలు చెప్పారు. అట్లాగే మన ఎమ్మెల్సీ గారు మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని కూడా పరిశీలన చేస్తామని, కాలువ సుజాత్ గారు వాళ్ళ కార్పొరేషన్ సంబంధించి నిధులు కావాలని అడిగారు. తప్పనిసరిగా మేము ఎప్పటికే వారి శాంక్షన్ చేశాం. వాటి గురించి కూడా వైశాఖ్ కార్పొరేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తూ, మరొక విషయం కూడా మీ అందరికీ ఒక స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి ఈ కేంద్రాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఆనాడు వారి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ క్యాస్ట్ సర్వే చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పాం. విద్యాపరంగా అటు ఉద్యోగ పరంగా కూడా వాళ్ళకి ఆ రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము సర్వే చేపించడమే కాదు, చేసిన సర్వేని లెక్కలతో సహా శాసనసభలో పెట్టి ఓ బిల్లును కూడా మేము పాస్ చేశాం. ఈరోజు 42% బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఓ బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి ద్వారా భారత రాష్ట్రపతి గారికి కూడా పంపించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో మేము పాస్ చేసినటువంటి 42% రిజర్వేషన్ బిల్లు సంబంధించి పాస్ చేసి త్వరితగతిన మేము పంపించాం. దాని త్వరితగతిన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రభుత్వం అట్లాగే భారత రాష్ట్రపతి గారు తొందరగా క్లియర్ చేసి పంపించాలని పదే ఇప్పటికే వారిని వేడుకున్నాం. తప్పనిసరిగా వారు క్లియర్ చేస్తారనే మేము ఆశిస్తున్నాం. దానికోసం రేపు రాబోయే 4-5 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్ పాస్ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ మంత్రి మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కలిసి భారత రాష్ట్రపతి గారిని కూడా కలవటానికి ఢిల్లీ వెళ్తా ఉన్నాం. వెంటనే 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లుని మీరు క్లియర్ చేసి మాకు పంపించండి. మేము సెప్టెంబర్ 30th లోపల స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని మాకు న్యాయస్థానాలు ఒక సూచన చేశాయి. దానికి అనుగుణంగా మేము నిర్వహించాలంటే మీరు త్వరితగతిన